ఒక్కసారి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. అధికారం ఉందని రెచ్చుకోవడం కాదురా బాబు, మా పార్టీ వచ్చినాక మీ జీవితాలు ఏందో ఆలోచించుకోండి. రప్ప రప్ప అంట వచ్చిన తర్వాత అంతు తెలుస్తారంట. అరే మున్నలారా మీరు, అరే ఎంత ఎదవలేంట్రా మీరు. కొద్దిగా అయినా బుద్ధి జ్ఞానం ఉందా మీకు? సెన్స్ ఉందా కనీసం? ఆ పక్క రాష్ట్రంలో కుర్రోళ్ళు ఎలా ఉన్నారు, ఎంబీబీఎస్లు పిహెచ్డీలు ఐఐటీలు చేసుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ఇబ్బందులన్నీ తెలుసుకొని వాళ్ళకి ఎలా హెల్ప్ఫుల్ గా ఉండాలి, వాళ్ళని ఎలా అభివృద్ధి చేయాలి, మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆలోచిస్తుంటే మీరు ఎక్కడికి వచ్చి రప్ప 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 ఎదవనా వెళ్ళారా? చదువుకున్నారు, కొద్దిగా బుద్ధి ఉందా? వాళ్ళ తల్లిదండ్రులు పాపం వాళ్ళంతా కష్టపడి వాళ్ళని చదివించడానికి లేదా వాళ్ళ ప్రయోజనం చేయడానికి చూస్తుంటే వీళ్ళు బయటకు రోడ్డు మీదకి వచ్చేసి రప్ప రప్ప అని డ్యాన్స్లు వేస్తున్నారు. ఇది మన రాష్ట్రంలోని రాజకీయం, ఇది ఇలా ఉంటది. ఇప్పుడు ఆడొచ్చి రపరప కాదు, ఇప్పుడు వచ్చారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, వాళ్ళు ఎంతవరకు నెరవేర్చారు? సూపర్ 6 అన్నారు, ఫ్రీ సిలిండర్లు అన్నారు, ఫ్రీ బస్సులు అన్నారు, మహిళలకి నెల నెల డబ్బులు ఇస్తా అన్నారు, జాబ్ నోటిఫికేషన్లు అన్నారు. వాటి గురించి మాట్లాడండి, అది రాజకీయం. మేము వస్తే మీ అంతు తేలుస్తాం రప్ప కాదు. ముందు దాగో ఏదో మత్తులో ఇలాంటి మాటలు 100 మాట్లాడతారు, తర్వాత చాలా ఇబ్బంది పడతారు ఇలాంటి వాటి గురించి. దయచేసి ఎక్కడైనా మారండి. ప్రభుత్వం ఏదైతే మీకు హామీలు ఇచ్చి అవి చేయలేదో వాటి గురించి మాట్లాడండి, అది రాజకీయం. పర్సనల్గా వెళ్ళమాకండి. రాజకీయం అనేది పర్సనల్ కాదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. ఇది చేయలేదని చెప్పి గొడవ చేయండి, నిల్చోండి, రోడ్డు మీద నిల్చోండి, ఆ ప్రజలకు అండగా నిలబడండి. ఆ సమస్య క్లియర్ అయ్యేదాకా రోడ్డు మీద నిల్చోండి వాళ్ళు ఎదురు, అప్పుడు గొడవ చేయండి. ఇది మీరు చేయలేరు, ఇది మీరు హామీ ఇచ్చారు, మీరు నెరవేర్చలేదని చెప్పి నిలబడండి, అది రాజకీయం. ఇది రాజకీయం కాదు. నేను మీ రామ్ తిన్నేని, టీఆర్బీ మీడియా.